ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, ఇదొచ్చేసి మనకు డీఏ కాలిక్యులేటర్. ఎవరెవరికి అంటే మీ బేసిక్ పే ఆధారంగా ఎంత సాలరీ అనేది పెరుగుతుందో అనేది డైరెక్ట్ మీ బేసిక్ పేని ఇక్కడ మీకు చూపిస్తే డైరెక్ట్ మనకు సబ్మిట్ చేస్తే వచ్చేస్తది. నేను కొన్ని చూపిస్తా చూడండి. బేసిక్ పే యాస్ ఆన్ 31 మే 2025. ఇందులో ఏదో ఒక బేసిక్ పే ఇప్పుడు మే 31 వరకు ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు జూన్ 7వ తారీఖు కాబట్టి మే 31 వరకు మీకు బేసిక్ పే ఎంత ఉందో ఇందులో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 31,000 నేను సెలెక్ట్ చేసిన. ఇంక్రిమెంట్ మంత్ సరే అది ఏదో ఒక మంత్ సెలెక్ట్ చేయండి. ఏప్రిల్ సెలెక్ట్ చేసిన. యెస్. నెక్స్ట్ సరెండర్స్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ తీసుకున్నావా లేదా? సిపిఎస్ మనకి ఇక్కడ మోస్ట్‌లీ సిపిఎస్ వాళ్ళకే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే జీపీఎఫ్ వాళ్ళకు ఎరియర్స్ ఏం రావు. ఇది చూసినట్లయితే ఇది మనకు జనవరి 2023 నుంచి చూసినట్లయితే మొత్తం దీనికి సంబంధించిన ఎరియర్స్ అయితే కంప్లీట్‌గా చూపించడం జరుగుతా ఉంది. సో, ఇది మొత్తం ఎరియర్స్ ఎంత అమౌంట్ అంటే 28,287 ఇక్కడ చూపిస్తా. యెస్. 28,287 ఇది అతనుకున్నటువంటి ఎరియర్స్. అయితే మొత్తం 28 విడతలు కాబట్టి ఏం లేదు. డైరెక్ట్ ఈ 28,287ని 28 చే డివైడ్ చేయాలి. దాదాపుగా రూ. 1000 వస్తది. నెలకు రూ. 1000 వస్తదనమాట. ఇది బకాయిలు. ఎరియర్స్. సో, ఇది మనకు ఎరియర్స్‌కి సంబంధించినటువంటి ఇది. ఇంకొకటి చూద్దాం. ఇంకోటి చెక్ చేద్దాం. ఇంకోటి చెక్ చేసినట్లయితే ఒక 47,000 పెడదాం. ఏప్రిల్ ఇంక్రిమెంట్ సబ్మిట్ చేసినట్లయితే యెస్. ఇది బేసిక్ పే వచ్చేసి మనకు 47,000 బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి వచ్చేటువంటి ఎరియర్స్ ఇది 42,000 42,997 ఈ ఎరియర్స్. ఈ 42,997ని మీరు 28తో డివైడ్ చేస్తే ఎంతైతే వస్తదో అప్రాక్సిమేట్‌లీ ఒక 1600 1700 చేంజ్ వస్తది. ఆ 1600 మనకు 28 విడతలుగా ప్రతి విడతలో 1600 చేంజ్ క్రెడిట్ కావడం జరుగుతా ఉంటది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. సో, మీరు కూడా మీ ఎరియర్స్ ఎన్నొస్తాయో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేయండి. ఇది దీనికి సంబంధించిన న్యూస్. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.